ఆ నియోజకవర్గంలో ఒకరేమో మంత్రి అండతో ముందుకు సాగిపోతూ ఉంటే మరొకరు మాత్రం రాష్ట్ర స్థాయి నేతల అండదండలతో తగ్గేదేలే అంటున్నారట. పార్టీ మారినా ఇప్పటి వరకు కండువా కప్పుకొని ఎమ్మెల్యే ఒకరైతే గెలిచిన ఎమ్మెల్యేపై పోటీ చేసి అపజయం పాలైన నేత మరొకరట. దీంతో గత 6 ఏళ్లుగా ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. దీంతో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా చీలిపోయిందట. మరోవైపు ఆ నియోజకవర్గంలోకి మంత్రులు అడుగు పెట్టాలంటేనే జంకుతున్నారట. ఇంతకు ఏంటి ఆ నియోజకవర్గం, ఎవరు ఆ నేతలు తెలియాలంటే వాది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గద్వాల నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిన గద్వాలలో మాత్రం బీఆర్ఎస్ జెండా ఎగరేసింది. గద్వాల నియోజకవర్గంలో 2018 నుండి ఎమ్మెల్యేగా కొనసాగిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితపై విజయం సాధించి గద్వాల నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సరిత విజయం సాధిస్తుందని నియోజకవర్గంలో విస్తృత ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గ ప్రజలు మాత్రం మరోసారి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికే పట్టం కట్టారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం సరిత ఓడిపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితకు సీఎం రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గంలో ఏమి జరిగినా ఆమెకే అధిక ప్రాముఖ్యత కల్పించారట. ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా ఆమెకు ఖచ్చితంగా ఆహ్వానం ఉండేదట. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిన అధికారులు మాత్రం ప్రోటోకాల్ లేకున్నా సరితను ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆహ్వానించేవారట. ఇలా సరిత ఎమ్మెల్యేగా పదవిలో లేకపోయినా కొన్ని నెలలుగా గద్వాల నియోజకవర్గంలో తన హవా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వలసల పర్వం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత చేపట్టిన ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్కు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కూడా పార్టీ మారుతున్నానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బండ్ల చేరికతో అప్పటికే వైరి వర్గాలుగా కొనసాగుతున్న సరిత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య మరింత దూరం పెరిగిందట. అది ఎంతలా అంటే ఏ మంత్రి నియోజకవర్గానికి వచ్చినా ఖచ్చితంగా మొదట తన ఇంటికే రావాలనే స్థాయికి చేరుకుందట. ఇక ఒకవేళ ధైర్యం చేసి ఏ మంత్రి వచ్చినా మొదట సరితకి ఫోన్ చేసి ఆమె ఇంట్లో సమావేశం నిర్వహించిన తర్వాతే బయటకి ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలట. ఇటువంటి షరతులను సరిత విధించారని టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే 3 నెలల క్రితం మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హాజరయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం మంత్రి జూపల్లి నేరుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. దీంతో సరిత వర్గీయులు అగ్గి మీద గుగ్గిలమయ్యారట. పార్టీ మారినంత మాత్రాన ఎమ్మెల్యేకు ప్రాముఖ్యత ఇవ్వనవసరం లేదని రాష్ట్ర నాయకత్వం చెప్పినా మంత్రి జూపల్లి మాత్రం ఎమ్మెల్యే బండ్లకే మద్దతు పలకడం సరిత వర్గీయులకు నచ్చలేదట. దీంతో ఆ కార్యక్రమానికి వెళుతున్న మంత్రిని అడ్డుకుని రోడ్డుపైనే ధర్నా చేశారు సరిత వర్గీయులు. ఒకానొక సమయంలో ఎమ్మెల్యే సరిత వర్గీయులను సముదాయించే పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు కలగజేసుకున్న పరిస్థితి చోటు చేసుకుంది. ఈ ఘటనతో మంత్రి జూపల్లి సైతం ఈ నియోజకవర్గానికి ఎందుకొచ్చానా అని వ్యాఖ్యలు కూడా చేసినట్టు ప్రచారం జరిగింది. సరిత వర్గీయులు మంత్రి పర్యటనను అడ్డుకున్నా రాష్ట్ర అధినాయకత్వం కూడా ఆమెను మందలించకపోవడం సరిత వర్గీయుల్లో మరింత జోష్ పెరిగిందట. దీంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. పార్టీ మారిన తనకు కాంగ్రెస్ పెద్దల మద్దతు లేదని తన వర్గీయుల వద్ద వాపోతున్నారట ఎమ్మెల్యే. ఇలా ఆ నియోజకవర్గంలో 2 వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి పట్ల అటు అధికారులు ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు సైతం ఆందోళన చెందుతున్నారట. ఇద్దరిలో ఎవరికి మద్దతు తెలిపినా భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో అన్న భయం వెంటాడుతోందట. నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారట. ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు వచ్చిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ సమావేశాలకు హాజరు కాకపోవడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలకు అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు హాజరైనా ఫ్లెక్సీలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫోటోలు సైతం కనిపించకపోవడం, ఎమ్మెల్యేలకు సైతం పార్టీలోకి ఆయన రావడం ఇష్టం లేదన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ హాజరైనా ఏదో చుట్టపు చూపుగా వస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయ సమీకరణాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారినా ఇంకా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటున్నారన్న ప్రచారం సైతం కొనసాగుతోంది. ఇప్పటికీ కేటీఆర్కు టచ్లోనే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఇలా సరిత వ్యవహార శైలితో ఎమ్మెల్యే సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారని జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సరితకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టకపోతున్నట్లు గద్వాల నియోజకవర్గంలో చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు కత్తులు దూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎమ్మెల్యేగా ఉండి కూడా తన ప్రభావం చూపలేకపోతున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మరో చేదు వార్త వినబోతున్నారా అంటూ చర్చ నడుస్తోంది. ఏ పదవి లేకపోయినా అంతా తానై హవా నడిపించుకుంటున్న సరితకు రాష్ట్ర మహిళా అధ్యక్ష పీఠం కట్టబెడితే భవిష్యత్తులో తన పరిస్థితి ఏంటన్న ఆలోచన సైతం ఎమ్మెల్యేను కలవరపెడుతోందట.